మనలో చాలామంది పేరెంట్స్ చిన్నపిల్లల్ని కారులో తీసుకెళ్ళేటప్పుడు ముందు సీట్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళటం తరచూ చూస్తుంటాం. అలాంటి పేరెంట్స్కి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. సేవ్ లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థ 2008 నుంచి 2021 వరకు చేసిన సర్వేలో స్టాటిస్టిక్స్ స్టడీస్లో దాదాపు 55,000 మంది పిల్లలు యాక్సిడెంట్ రూపంలో ఇండియాలో మరణించినట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇంకా ఎన్నో వేల కేసులు ఇంజురీ అయితే డేటా అవైలబుల్ కూడా లేదు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే, పిల్లలు ఎప్పుడైతే మనం ముందు సీట్లో కూర్చోపెట్టుకుని వెళ్తామో ముందు డాష్ బోర్డ్ వాళ్ళ ముఖం హైట్ వరకు వస్తుంది. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగినా లేకుంటే సడన్ బ్రేక్ వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పిల్లల వెయిట్ దాదాపు ఒక 10 నుంచి 20 కిలోలు అనుకోండి, వాళ్ళ వెయిట్తో పాటు వెనక ఒళ్ళో కూర్చోబెట్టుకునే వ్యక్తి బరువు ఒక 60-70 కిలోలు ఉంటే ఈ 60 కిలోల బరువు స్పీడ్తో కలిసి మొహానికి తగిలే ప్రమాదం ఉన్నది డాష్ బోర్డు. ఇది ఎట్లాగంటే ఒక బండరాయిని ఒక పిల్లవాడి తలకాయ మీద వేసేసినంత పరిస్థితి. మేము సీట్ బెల్ట్ వేసుకుంటాం, కానీ పిల్లలు ముందు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్న వాళ్ళకి కూడా ఇదే. ఈ బరువు అయితే ఆగుతుంది, కానీ పిల్లలు మాత్రం క్రాష్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా 12 ఏళ్ల లోపు పిల్లలు ఇండిపెండెంట్గా, అంటే వెనక ఎవరు కూర్చోకుండా వాళ్ళే ముందు సీట్లో కనుక కూర్చొని ఉండుంటే కనుక వాళ్ళు నించుంటారు, డాష్ బోర్డ్ మీద వాలిపోయి ఉంటారు, పంటతో కొరుకుతూ ఉంటారు. అలాంటి టైంలో ఏదైనా సరే ఒక స్పీడ్ బ్రేక్లో ఎక్కించినా సరే, లేకపోతే ఒక గుంతలో పడినా సరే దవడకి ఇంజురీ అయ్యే అవకాశం ఉన్నది. ఈ జా ఏదైతే ఉన్నదో ఇది ఇప్పుడు ఇరిగినప్పుడు బ్లీడింగ్ని ఆపడం కూడా చాలా క్రిటికల్ పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ గురించి చెప్తాను. ఎయిర్ బ్యాగ్ ఎప్పుడైతే ఫోర్స్ఫుల్గా ఓపెన్ అవుతుందో అది 322 km/h స్పీడ్లో ఓపెన్ అవుతుంది. అంటే దాదాపు 1 సెకండ్లో 20 భాగం స్పీడ్లో అది ఓపెన్ అవుతుంది. అంత స్పీడ్గా ఓపెన్ అయినప్పుడు ఒకవేళ అది పిల్లలు కనుక తగిలితే మెడ భాగం విరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు ఎన్క్యాప్ రేటింగ్, కార్ యొక్క సేఫ్టీ స్టాండర్డ్ని టెస్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్ ఎన్క్యాప్, దాని రేటింగ్ చూసి మనం హైయెస్ట్ సేఫ్టీ కార్లు కూడా కొంటూ ఉంటాం. ఎన్క్యాప్ రేటింగ్ కోసం పంపించే కార్ల టెస్టింగ్ కూడా మీరు చూస్తున్నట్టయితే ఆ వీడియోలు పిల్లలు అనేవాళ్ళు ముందు పెట్టరు, వెనకే పెడతారు. ఎందుకంటే ఎంత పెద్ద సేఫ్ కార్ అయినా, ఎంత లగ్జరీ కార్ అయినా సరే సేఫ్టీ అనేది పిల్లలకి ఇవ్వలేవు అన్లెస్ దే ఆర్ టైడ్ బ్యాక్, అంటే వెనక సీట్లో కూర్చోబెట్టి వాళ్ళకి సీట్ బెల్ట్ వేస్తే కనుక అక్కడి నుంచి వాళ్ళ డేటా అనేది తీసుకుని మనకి చెప్తూ ఉంటారు, రేటింగ్ అనేది అట్లా ఇస్తూ ఉంటారు. నేను అందరి పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ముందు కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళటం అనేది చట్టరీత్యా కూడా నేరమైనది.